ఈ దినాన్న మనం మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనాలు. ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తూ ముందుకు సాగుదాం. మరి మనము నిన్నటి దినాన్న యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని ఆయన ప్రతిరక్షించుకునే క్రమంలో చెప్పినటువంటి విషయాలు మనం నేర్చుకొని ఉన్నాం. అలాగున్న ఈ సమయాన్న ఈ 12వ అధ్యాయము 31, 32 వచనాలు ముందుగా నేను చదువుతాను. తదుపరి మీకు సంబంధించి వీటి విషయంలో మీకు అర్థమైనటువంటి విషయాలు వన్ బై వన్ మీరు పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఈ మాటలు, ఈ 2 వచనాలలో ఉన్నటువంటి వాటిలో కడు ఆశ్చర్యంగా అనిపించేటటువంటి విషయాలు సాధారణంగా ఉన్నాయి. అవి ఏమిటి అనంటే, మనం ఒక పాట విన్నాం కదా, ఎంత పాపినైనను యేసు చేరదీయును అనే పాట ఉంది. మనం బల్ల పాటల్లో ఆ పాట మనం పాడుతూ ఉంటాం, మనకు అందరికి తెలుసు కదా. అలాగే మనకు యోహాను గారు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని కూడా రాయబడతాయి. మరి ఇక్కడ మాట్లాడుతూ ప్రభు చెప్పినటువంటి ఈ మాటలకి, మనం పాడుతున్న పాటలకి, తదుపరి యేసు ప్రభు శిష్యుడు చెప్పినటువంటి మాటలకి పొంతన లేనట్లుగా మనకు అనిపిస్తుంది. యేసు ప్రభుల వారు కూడా నా యొద్దకు వచ్చు వారిని నేను ఏమాత్రం తృణీకరించను, వాడిని నేను హక్కున చేర్చుకుంటాను, వాడిని నేను క్షమిస్తాను అన్నటువంటి రీతిగా చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. సరే, ఇక్కడ ఈ మాటలకున్న ఆంతర్యం ఏంటి? ఒకవేళ మనుష్య కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడేవానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేవానికి ఎప్పటికీ పాపక్షమాపణ లేదు అని అంటున్నాడంటే, యేసు ప్రభు కంటే పరిశుద్ధాత్ముడు పవర్ఫుల్లా, శక్తిమంతుడా, గొప్పవాడా? ఒకవేళ కాకపోతే ఎందుకు ఆ మాట చెప్తున్నాడు ప్రభు? దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ విషయాలు తెలిసినటువంటి వాళ్ళు, మీకు ఇప్పటి వరకు అర్థమైనటువంటి విషయాలు దయచేసి తెలియపరచాలని ప్రేమతో మనం చేస్తున్నాం. త్వరగా స్పందించండి. త్వరగా మాట్లాడండి. అమ్మ వందనాలు తల్లి. చెప్పు తల్లి. అన్న, పరిశుద్ధాత్మ దేవుడు మనకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ కాబట్టి ఇంకా నెక్స్ట్ తర్వాత మనకు సహాయం చేయబడేవారు ఎవరు ఉండరు కనుక పరిశుద్ధాత్మ దేవుడిని అలా చెప్పబడ్డారు అన్న యేసుక్రీస్తులో. ఓకే, వెరీ గుడ్. ఇంకా వందనాలమ్మా. చెప్తాలి. యేసుక్రీస్తు చెప్పమ్మా సునీత. ముందు సునీత మాట్లాడినమ్మా. అన్న, యేసుక్రీస్తు వారిని మనం ఒకవేళ పాపం చేసి ఆయన క్షమించగలడు కాబట్టి ఆయన విరోధంగా మాట్లాడినా క్షమిస్తాడున్నా. అదే చివరి ఆప్షన్ గా పరిశుద్ధాత్మకు విరోధంగా మనం మాట్లాడితే ఇంకా క్షమాపణ ఉండదు అనేసి, ఇంకా వేరే ఆప్షన్ లేదు కనుక ఇంకా అందుకు పాప క్షమాపణ లేదని తెలియపరుచుకున్నా. ఓకే, వెరీ గుడ్. చెప్పమ్మా నయోమి. అదే నా సునీతక్క చెప్పింది అనుకున్నాను. ఓకే, మిగతా వాళ్ళు ఏమన్నా ఇలా కాకుండా వేరే విధంగా ఏమన్నా ఉందా ఆన్సర్ మీకు తెలిసి? వందనాలమ్మా, చెప్పండి. అదే యేసు ప్రభు వారు పైకి ఆరోహణం అయిపోతూ మీ కొరకు పరిశుద్ధాత్మను పంపుతాను, ఆయన మిమ్మల్ని బాగా సత్యంలోనికి నడిపిస్తాడు, పాపమును ఒప్పింప చేస్తాడు అని చెప్పినారన్న.
ఇంకా ఆయనను కూడా మనము త్రోసివేస్తే ఇంకా మనకు ఏం లేదు నా, ఇంకా పాప క్షమాపణ అనేది లేదు. అందుకే ఆత్మను ఆర్పకుడి, ఆయనను పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఎట్టి పరిస్థితుల్లోనూ తృణీకరించకూడదు. మనకి ఇంకా వేరే ఆప్షన్ అంటూ ఏం లేదు. పంపించిన వాడు ఆయననే, ఆదరణకర్త ఆయననే. కాబట్టి ఆ ఆదరణకర్తను మనం పోగొట్టుకుంటే ఇంకా మనకు పాప క్షమాపణ లేదు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. రైట్, ఇంకెవరన్నా మాట్లాడాలి ఉన్నారా? మంచిది, ఒకసారి గమనించండి పిల్లరా. పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకోవాల్సినటువంటి విషయాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవి ఏమిటి అని ఆలోచన చేస్తే పాపాలు రెండు రకాలు. ఒకటి క్షమించబడే పాపం, రెండు క్షమించబడని పాపం. దీన్ని మరొక మాటలో చెప్పాలంటే మరణకరము కాని పాపము, రెండు మరణకరమైన పాపం. మరణకరము కాని పాపం అంటే అది మరణం నుండి తప్పించబడుతుంది. ఆ పాపానికి మినహాయింపు ఉంది, ఎగ్జామ్షన్ ఉంది అని అర్థం. మరణకరమైన పాపం అంటే అర్థం ఏంటంటే ఆ పాపానికి ఇక రక్షణ ఏం లేదు, దాని నుంచి విడుదల ఏం లేదు, ఇక మరణమే శరణం అని అర్థం. ఈ విషయాలు మనకి అంటే మరణకరమైన పాపాలు పాత నిబంధనలో కూడా కొన్ని దేవుడు ప్రస్తావించాడు. ఒకసారి మనం చూద్దాం. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 30-31 వచనాలు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, సంఖ్యాకాండము 15వ అధ్యాయము 30-31 వచనాలు జాగ్రత్తగా మనం చూడగలిగితే, అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపం చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును. గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. చూడండి, ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే దేశమందు పుట్టిన వాడే గాని అంటే ఇశ్రాయేలీయుడైనా, పరదేశీయే గాని అనగా ఇశ్రాయేలీయేతరుడు అయినా కూడా, అన్యుడైనా కూడా ఎవడైనా సాహసించి పాపం చేస్తే, పాపం చేయటానికి మనం అసలు ప్రపంచంలో సాహసం అంటే ఏదో అనుకోకండి. ఎవరెస్ట్ శిఖరం ఎక్కారు, సిలిండర్ లేకుండా, ఆక్సిజన్ లేకుండా అతను సాహస వీరుడు అని చెప్పేటువంటి విషయాలు కొంతమంది చెప్తూ ఉంటారు కదా. మరి ఈ కొండలకు ఆ కొండలకు మధ్య ఒక రోప్ వేసేసి దాని మీద నడుచుకుంటూ పోయాడు సాహస వీరుడు అని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు చూసారా. సముద్రాన్ని ఈ వైపు నుంచి ఆ వైపుకు ఈదేసింది ఒక ఆమె సాహస వనితని. అసలు చెప్పాలంటే మనం అందరం కూడా ప్రపంచంలో నంబర్ 1 సాహస వీరురాళ్ళం. ఎందుకంటే పాపం చేస్తున్న ప్రతి ఒక్కరూ సాహసం చేస్తున్నట్టే లెక్క. దేవుడు చెప్తున్న మాట అది. ఎవడైనా సాహసించి పాపం చేస్తే మరి అటువంటి వాడు ఏమవుతాడు అని అంటే దేవుణ్ణి తృణీకరించిన వాడు. ఇప్పుడు అక్కడ మనకు కొత్త విషయం కనబడుతుంది. యేసు ప్రభుల వారేమో పరిశుద్ధాత్మని తృణీకరిస్తే పాప క్షమాపణ లేదు అని చెప్పిన మాట ఉంది. మరి ఇక్కడేమో యెహోవాను తృణీకరిస్తే పాప క్షమాపణ లేదు అని అంటున్నాడే. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి? యెహోవాను తృణీకరిస్తే అది నిశ్చయంగా దినంలో ఉండకుండా కొట్టివేయబడతాడు. అంటే దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి తృణీకరిస్తే ఇక వాడికి కూడా క్షమాపణ అనేది దొరకదు అన్నట్టు రీతిగా మాట్లాడుతున్నాడు ఏంటి? మరి దీన్ని ఏం అర్థం చేసుకోవాలి? యెహోవా దేవుడే పరిశుద్ధాత్ముడా, లేకపోతే దాని అర్థం ఏంటి? దీని విషయం అనుకున్నారు, ఒకసారి స్పందించండి త్వరగా. మన యెహోవా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కాదనా అమ్మా? మరి దీని విషయం ఏమంటారు? దీన్ని ఏమనుకోవాలి మనం?
ఆయన నుండి వచ్చిన ఆత్మనే కదన్నా మన కొరకు. మరి ఆ విధంగా అంటే యేసు ప్రభు కూడా తండ్రి పంపగా వచ్చినాడే కదా తల్లి. ఆయన వేరేనోడు కాదు కదా. యేసుక్రీస్తుల వారే చెప్తున్నారు కదన్నా ఆయన్ని తృణీకరించకూడదని. అందుకు సరే, ఇక్కడ తండ్రిని ఎలా అర్థం చేసుకోమంటారు చెప్పండి? ఏం లేదు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏం లేదమ్మా. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓల్డ్ టెస్టమెంట్ లో అయినా న్యూ టెస్టమెంట్ లో అయినా పరిశుద్ధాత్ముడి కంటే ఇక ఫైనల్ అల్టిమేట్ ఎవరంటే తండ్రి అయిన దేవుడే కదా. ఇక డైరెక్ట్ ఈయన ఇంకా దేవుణ్ణే కాదని చెప్తే తండ్రినే కాదన్నటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళని ఎవరికి క్షమాపణ అనేది ఉండదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే అల్టిమేట్ ఓల్డ్ టెస్టమెంట్ లో దేవుణ్ణి దాటి ఆ తర్వాత ఆప్షన్ ఎవరున్నారు? ఇక ప్రవక్తలను కాదంటే వేరే ఆప్షన్ ఉందనుకోండి, రాజులను కాదంటే, న్యాయాధిపతులను కాదంటే, రక్షకులను కాదు వద్దనుకుంటే ఇలా ఆప్షన్ ఉందనుకోండి. అక్కడ ఓల్డ్ టెస్టమెంట్ లో ఆఖరి అవకాశం దేవుడే. కాబట్టి ఫైనల్ ఏదైతే ఉన్నారో చివరి అవకాశం ఏదైతే ఉందో దానిని పోగొట్టుకుంటే మనిషికి క్షమాపణ లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఓల్డ్ టెస్టమెంట్ లో ఫైనల్ ఎవరు అంటే తండ్రి. న్యూ టెస్టమెంట్ లో చివరిగా మన కోసం అనుగ్రహించబడిన వాళ్ళు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. అది గుర్తుపెట్టుకోండి. సో అలాగ కూడా మనకు ఉన్నాయి. క్షమించబడని పాపాలు ఉన్నాయి ఓల్డ్ టెస్టమెంట్ లో కూడా అనేది మనం మరవకూడదు. ఇకపోతే 29వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. నేను చదువుతాను. ఎక్కువ వచనాలు ఉన్నాయి కదా. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు. మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనం ఎట్లు దాటి వచ్చితిమో మీరు ఎరుగుదురు. వారి హేయక్రియలను కర్రతోను, రాతితోను, వెండితోను, బంగారముతోను చేయబడిన వారి విగ్రహములను మీరు చూచితిరి గదా. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే గాని, స్త్రీయే గాని, కుటుంబమే గాని, గోత్రమే గాని నేడు మీలో ఉండకుండునట్లును మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లు నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను. అట్టి పనులను చేయవాడు ఈ శాపవాక్యములను వినునప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమును నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొను. అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు. అట్టివాడు మీలో నుండిన ఎడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యుని మీద పొగరాజును. ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నీ వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రింద ఉండకుండా తుడిచివేయును. అంటే దేవునికి వ్యతిరేకముగా అన్యుల ఆచారాలను, మరి ముఖ్యంగా దేవుడి స్థానములో ఇతర దేవతలను పెట్టుకొని ఆరాధిస్తున్న వాళ్లకు పాప క్షమాపణ అనేది లేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు రాయబడింది. అంటే సంఖ్యాకాండంలో జస్ట్ పాపం చేస్తే క్షమాపణ లేదు అని చెప్పబడింది. ఇప్పుడు ఆ పాపాల్లో పర్టికులర్ గా ఏమిటి అన్న విషయం ఒకటి చెప్పడం జరిగింది ద్వితీయోపదేశ కాండంలో. అదేంటి అంటే దేవుడి స్థానంలో విగ్రహాన్ని ఆరాధించటం అనేది. ఎందుకంటే ఇంత ముందు కూడా చెప్పాం మనం, విగ్రహారాధనను దేవుడు ఎందుకు వద్దన్నాడు అని అంటే, జీవము గల్ల దేవుణ్ణి జీవము లేనటువంటి వాటిల్లో చూసుకున్నప్పుడు కన్నతండ్రి కళ్ళ ముందు అన్ని ఆలనాపాలన చూసుకుంటూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు అలాంటి ఒక రూపాన్ని చేసుకొని నాన్న నాన్న అని పిలిస్తే మనకెంత కోపం వస్తుందో దేవుడికి కూడా అటువంటి కోపమే వస్తుంది. అందుకే దేవుడు విగ్రహారాధనను క్షమింపరాని నేరం అన్నటువంటి రీతిగా ఓల్డ్ టెస్టమెంట్ లో చెప్తూ వస్తున్నాడు. ఓకే, ఇకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం, యేసుక్రీస్తుకు వ్యతిరేకముగా పాపం చేస్తే క్షమాపణ కలదు అని అన్నాడు కదా ప్రభు. మీకు ఎప్పుడైనా యేసు ప్రభుకు వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళు క్షమించబడిన దాఖలాలు ఏమైనా బైబిల్లో మీరు చూసారా? ఎవరైనా మీ వినికిడిలో అలాంటి ఏమన్నా అనుభవాలు ఉంటే దయచేసి తెలియపరచండి.
నా మాట మీకు అర్థమైంది కదమ్మా? మాట్లాడండి బ్రదర్స్, సిస్టర్స్. యేసు ప్రభువుకు మనిషి కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉండి వాళ్ళు క్షమాపణ నొందిన దాఖలాలు ఏమైనా బైబిల్లో ఉన్నాయా? శిలువ పైన శిలువ మీద ఉన్నప్పుడు క్షమించండి అంటారు కదండి. శిలువ మీద నా పౌలు గారునా? అంటే ఇక్కడ ఏమ్మా చెప్పండి అమ్మా, ఎవరో మాట్లాడుతారు. పౌలు గారునా? పౌలు గారు, గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు శిలువ మీద ఉన్నప్పుడు క్షమించినటువంటి పరిస్థితి అది వేరే లెక్కమ్మ. అది 7 మాటల్లో చాలా క్లారిటీగా వస్తుంది దానికి సంబంధించి. వాళ్ళకి తెలియకుండానే దేవుడి సంకల్పంలో వాళ్ళు ఇన్వాల్వ్ కావటం అనేది జరిగింది. అది కూడా లోక కళ్యాణానికి ఉపయోగపడినటువంటి పరిస్థితి ఉన్నది గనక ప్రభువు చెప్పినటువంటి మాట అది. సరే, అది ఏమన్నా పక్కన పెడితే, ఎస్పెషల్లీ పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు ఎన్ని సందర్భాల్లో మరి దేవదూషణ చేసేటట్లుగా నేను వాళ్ళని ప్రేరేపించాను అని చెప్తాడు. ప్రభు యొక్క శిష్యులను హింసించినట్లు మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళని శిక్షించినట్లు, వాళ్ళని చంపినట్లు, బెదిరించినట్లు మనం చూస్తూ ఉంటాం. యేసుప్రభు శిష్యులకి ఆయన హింసించాడు కదా, అప్పుడు యేసుప్రభుకు వ్యతిరేకంగా ఎట్లా అవుతుంది అది? శిష్యులను, సంఘాన్ని కదండి హింసించింది పౌలు గారు. యేసుప్రభుకు వ్యతిరేకంగా ఏం చేసినట్టు అర్థం అది? అన్నయ్య, ఈయన సహోదరులు ఒకరికి చేస్తే నాకు చేసినట్టు అది ఏదైనా అని ఉంది. వెరీ గుడ్ అమ్మా. అంత మాత్రం కాదు, ఇక్కడ దమస్కు మార్గంలో ప్రభుల వారు పౌలు గారికి కనిపించి, ప్రభువా నీవెవడవు అని అంటే ప్రభు ఏమన్నాడు? నీవు హింసిస్తున్న యేసును అని అంటాడు. అంటే హింసించింది సంఘాన్ని కదా, కానీ నేను యేసు నన్ను హింసించాను నువ్వు అంటాడేంటేనంటే, ఎప్పటికైనా దేవుడికైనా యేసు ప్రభుల వారికైనా ఉన్న గొప్ప గుణం ఏంటంటే, వాళ్ళ పిల్లలని, వాళ్ళ సంబంధీకులను ఎవరు ముట్టినా వాళ్ళను ముట్టినట్లుగా వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకే మనకు జకర్యా గ్రంథంలో మనం చూస్తాం కదా, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు అంటాడు దేవుడు. నిజంగా ఎంత ఓన్ చేసుకుంటారండి దేవుడు. తనను శరణుజొచ్చినటువంటి పిల్లల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉంటాడంటే దేవుడు నిజంగా మహనీయుడండి. ఆయన నమ్మి వచ్చినటువంటి వాళ్ళ జీవితాలను ఎంత వరకు తీసుకెళ్తాడంటే అంతవరకు తీసుకెళ్తాడు. అందుకే మీకందరికీ నా చేతులు జోడించి చెప్తున్నా, దేవుణ్ణి నమ్మి అడుగులు ముందుకేస్తే చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరండి. ఈ ప్రపంచంలో ఎవరు లేరు. చాలా మంది బాధపడుతూ ఉంటారు. దేవుని నమ్మి వచ్చినందుకు, మేము నమ్మినందుకు మేము ఏమి సాధించుకున్నాము, ఏం పొందుకున్నాము అని నిరాశ నిస్పృహల్లో ఉండిపోతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏదన్నా ఆలస్యం చేసినా కూడా దాని వెనక అద్భుతమైనటువంటి కారణం ఉంటుంది, మర్చిపోకండి. అందుకే మీరు నువ్వు హింసిస్తున్న యేసును, నువ్వు సంఘాన్ని హింసిస్తున్నావు అనుకుంటున్నావేమో, నన్ను అనుసరించే వాళ్ళని, నన్ను ధరించుకున్న వాళ్ళని హింసిస్తున్నావు అనుకుంటున్నావేమో, కానీ వాళ్ళని హింసిస్తే ఒకటి, నన్ను హింసిస్తే ఒకటి కాదు అని ప్రభు ఓన్ చేసుకోవటం జరిగింది మహనీయుడు. రేపు మనల్ని విషయంలో కూడానండి, ఎవరైనా హింసిస్తూ ఉన్నా, ఎవరైనా బాధ పెడుతూ ఉన్నా, ఎవరైనా నష్టపరుస్తూ ఉన్నా, ఎవరైనా అవమానపరుస్తూ ఉన్నా, ఏ పరిస్థితిలోనికి మనల్ని గురి చేస్తున్నా గుర్తుపెట్టుకోండి, మన పక్షాన మనల్ని ఓన్ చేసుకుంటే ఆ దేవుడు ఒక ఆయన ఉన్నాడని మర్చిపోకండి. అందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవచ్చేమో, మన పక్షాన ఉండకపోవచ్చేమో, కానీ దేవుడి దాన్ని ప్యాకప్ చేస్తాడు. సంఘమైతే ప్రభువుని ఏం మొరపెట్లా, ప్రభువా నిన్ను నమ్ముకున్నందుకు, నీ నామం కొరకు నిలబడినందుకు, నీ ప్రజలుగా ఉన్నందుకు, నిన్నే అనుసరిస్తున్నందుకు, నిన్ను ధరించుకున్నందుకు, నీ నామనే బాప్తిసం పొందినందుకు మాకు సరైన శాస్తి చేసావయ్యా. వాడికి ఆ దుర్మార్గుణ్ణి ఏదో ఒక రూపంగా కట్టడి చేయయ్యా, వాడిని శిక్షించయ్యా, వాడిని చంపేయ్యా, వాడికి బుద్ధి చెప్పయ్యా, వాడిని భయపెట్టయ్యా అని కూడా అడగలేదు. ఎప్పుడు అడిగినట్టు లేదు సంఘం. అయినా ప్రభు ఊరుకోడండి. మనం మొర పెట్టకపోయినా కూడా ఊరుకోడు. మన బాధలన్నీ చూసే దేవుడు ఆయన. అందుకే
ప్రభుకు వ్యతిరేకంగా పౌలు గారు భయంకరమైన ప్రధాన పాపం చేసినప్పటికీ ఆయన క్షమించబడ్డాడు. క్షమాపణ కోరుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు కూడా. గుర్తుపెట్టుకోండి, పశ్చాత్తాపడ్డారు. ఇక్కడ యేసు ప్రభు వీళ్ళని క్షమించు అని అంటే ఆ సమయంలో వాళ్ళు చేసినటువంటి ఆ దురాఘాతానికేనండి. అంతకంటే ముందు చేసిన పాపాలకు క్షమాపణ యేసు ప్రభు చేసిన ఆ ప్రార్థనతో రాదు. అందుకే తర్వాత వాళ్ళు బాప్తిసం తీసుకోవాల్సి వచ్చింది. మర్చిపోకండి, అది వేరే కేసు అది. అందుకే నేను చెప్పాను, వాళ్ళని క్షమించుంటే పూర్తిగా మొత్తం జీవితం అంతా వాళ్ళకి చేసిన పాపాలన్నీ క్షమించునుంటే తర్వాత ఎందుకు వాళ్ళు బాప్తిసం తీసుకోవాలి? అలాంటి క్షమాపణ వచ్చేసింది కదా. కాబట్టి ఆ సిలువ సమయంలో యేసు ప్రభు క్షమించినటువంటి విషయం, పరిస్థితులు వేరు. పౌలు గారి విషయం అన్నాం, కరెక్ట్. యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి ఈ భయంకరమైనటువంటి దుశ్చర్యలకు ఆయన పశ్చాత్తాపడ్డందుకు గాను పౌలు గారికి క్షమాపణ దొరికింది. దేవుడు ఉన్నతంగా వాడుకున్నాడు. ఆ తదుపరి మరొక వ్యక్తి కూడా యేసు ప్రభు విషయమై పొరపాటు చేశాడు. గుర్తుందా లేదా మీకు? పౌలు గారి గురించి చెప్పినట్లు ఆయన గురించి కూడా మీకు స్ట్రైక్ అవ్వాలి. యాక్చువల్లీ ఎవరికైనా గుర్తొచ్చిందా? చెప్పండి అమ్మా. మరొక వ్యక్తి కూడా ఉన్నాడు యేసు ప్రభు విషయమై పాపం చేసినటువంటి వ్యక్తి. ఆయన కూడా గొప్పవాడే, చాలా గొప్ప. జక్కయ్య కాదమ్మా, పేతురు గారు యేసు ప్రభును పట్టుకున్న తర్వాత మరణానికి అప్పగించి తీసుకెళ్లేటప్పుడు యేసు ప్రభును ఎరుగను అని ఏం చేయడం జరిగింది? ముమ్మారు చెప్పటం జరిగింది. అలా యేసు ప్రభుకి వ్యతిరేకంగా పాపం చేయటం జరిగింది. నేను ఆయన సంబంధమే కాదు అని కూడా చెప్పుకున్నాడు. ఆయనకి నాకు సంబంధం లేదని ఒట్టి పెట్టుకొని తను తాను తిట్టుకోవటానికి ఇక్కడ సిద్ధపడ్డాడు. సో అది యేసు ప్రభుకి వ్యతిరేకంగా చేసినటువంటి పాపం. ఆ తర్వాత పేతురు గారి యొక్క పశ్చాత్తాపాన్ని బట్టి అది కూడా ఆయనకు క్షమించబడినది. మర్చిపోకండి. ఇలా మనం గమనించగలిగితే ప్రియులరా, ఇద్దరు ప్రధానమైనటువంటి వ్యక్తులు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపము చేసి వాళ్ళు క్షమాపణ నొందినట్లుగా తెలుస్తుంది. కానీ పరిశుద్ధాత్మని విషయంలో ఆలోచన చేస్తే ఇక్కడే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు మరొక సందర్భంలో పరిశుద్ధాత్మని విషయమై కూడా హెచ్చరిస్తూ చెప్పినటువంటి ఇదే మాట, ఇదే సందర్భం మరొక పత్రికలో మరింత డీటెయిల్డ్ గా ఉంది. చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 28, 29 వచనాలు చూద్దాం పిల్లరా. మార్కు సువార్త 3వ అధ్యాయము 28, 29 వచనాలు ఒకరు చదవండి. సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీయు వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఓకే, వెరీ గుడ్ అమ్మా. సో ఇక్కడ చాలా స్పష్టంగా, అమ్మా మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, మీ వాయిస్ వినపడుతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించగలిగితే పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడు ఎప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడు అని చెప్పాడు. చూడండి, సో ఇది నిత్య పాపము, ఎప్పటికీ క్షమాపణ దొరకదు అనేటువంటి మాట చెప్తున్నాడు. అట్లాగే పత్రికల్లో కూడా మనం చూడగలిగితే పరిశుద్ధాత్ముని విషయమై చెప్పబడినటువంటి మాటలు జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో జాగ్రత్తగా చూసినట్లయితే 4, 5, 6 వచనాలు నేను చదువుతాను. చూడండి, పెద్ద విషయాలు ఎక్కువ నిడి ఉన్నాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వాడు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుతున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట
అసాధ్యము అన్నాడు చూడండి. సో పరిశుద్ధాత్మలో పాలివారైన తర్వాత కూడా వాళ్ళు భ్రష్టులైపోతే, పడిపోతే, చెడిపోతే వాళ్ళని నూతన పరచడం అసాధ్యం అటండి, గమనించండి. అందుకే మీరు చూడండి, మనం సత్యవంతులమని మరి సరైన రీతిలో రక్షణ పొందుకున్నటువంటి వాళ్ళంగా ఉన్నటువంటి వ్యక్తులు, అన్ని విషయాలు బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, చాలా చక్కగా సంఘ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందిన వ్యక్తులు, కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇలా రకరకాలుగా ఒక మంచి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్న పాటున లోకంలో పడిపోయి దేవుడికి దూరం అయిపోతే ఎవరు ఎన్ని చెప్పినా కూడా బ్రదర్ అవన్నీ నాకు తెలుసు బ్రదర్ అంటే, అవన్నీ నాకు తెలుసు మీరేం చెప్పనక్కర్లా, నేను కూడా అవన్నీ చెప్పినోడినే అని మాట్లాడతారు. ఎందుకనంటే ఇక వాళ్ళు ఇక వన్స్ పరిశుద్ధాత్ముడి నడిపింపే కాదనుకున్నటువంటి పరిస్థితి ఉంటే మీ నడిపింపు ఏమాత్రం నా నడిపింపు ఏమాత్రం ఉంటే చెప్పండి. సో అందుకే వాళ్ళను నూతన పరచలేము అన్నటువంటి మాట చాలా బాహాటంగా దేవుడు తెలియపరచడం అనేది జరిగింది ప్రియులారా. 10వ అధ్యాయం కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం నుండి చూద్దాం. 26వ వచనం నుండి చూడగలిగితే 31వ వచనం వరకు, 26వ వచనం నుండి 31వ వచనం వరకు ఎక్కువ వచనాలనే నేనే చదువుతాను. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడెన్నో మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదు. ఇట్లుండగా అంటే మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తేనే కనికరం లేకుండా చంపబడితే మోషే ధర్మశాస్త్రం కంటే గొప్పది కదా కొత్త నిబంధన ధర్మము. అదే చెప్తున్నాడు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధకమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఆత్మను తిరస్కరిస్తే ఇక దండనే తప్ప మరొక అగత్యం లేదు, మరొక ఆప్షన్ లేదు అన్నటువంటి విషయం చెప్తున్నాడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా జీవించగలిగితే మనం దేవుడి చేతిలో పడ్డట్టే, అది భయంకరమైన పరిస్థితి. దేవుడి చేతిలో చెక్కుకున్న స్థితిలో నుంచి దేవుడి చేతిలో పడుతున్నాం, చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. కనుక మరొక క్లారిటీగా కొత్త నిబంధనలోనే సువార్త పత్రికల్లో చూడగలిగితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలు జాగ్రత్తగా చూద్దాం. 16-17 వచనాలు చూద్దాం. 16-17 వచనాలు నేను చదువుతాను చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాల్లో తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొను. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి జీవము దయచేయడు. మరణకరమైన పాపము కలదు, అట్టి దానిని గురించి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు అని మాట్లాడుతున్నాడు చూడండి. కాబట్టి మరణకరము కాని పాపం ఉంది, మరణకరమైన పాపం ఒకటి ఉంది అని మాట్లాడుతున్నాడు. ఇలా చెప్పడానికి ముఖ్యమైన కారణం గుర్తుంచుకోండి, ఆ రోజు పరిశుద్ధాత్మని సాయంతో ప్రభు దయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటే ఆ పరిశుద్ధాత్మని దయ్యము అని చెప్పడం జరిగింది. పరిశుద్ధాత్మని విషయంలో వాళ్ళు పరాచకాలు ఆడారు, తప్పుగా అపార్థం చేసుకున్నారు. పరిశుద్ధాత్మని కార్యాన్ని దయ్యపు కార్యంగా చిత్రీకరించారు నాటి పరిసయ్యులు. బానే ఉంది. ఈరోజు మనము పరిశుద్ధాత్మని విషయంలో ఎంత గురిగలిగి ఉన్నాం? పరిశుద్ధాత్మని వ్యతిరేకంగా మాట్లాడడం లేదా, మనము ఉండట్లేదా అని అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, ఈ రోజు కొత్త నిబంధనకు వ్యతిరేకంగా ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళందరూ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు. ఎందుకనంటే ఒకనాడు మనస్సాక్షి అనే నిబంధన ఉన్నది పితరుల కాలంలో.
తర్వాత దానికంటే గొప్పదైనటువంటి ధర్మశాస్త్ర కాలం లేదా ప్రవక్తల కాలం లేదా మోషే కాలంలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు. అప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించాలి. ఫైనల్ గా ఏముంది? చివరి నిబంధన అంటే కొత్త నిబంధనే. దాన్ని కాదనుకుంటే వేరే నిబంధన మనకు లేదు. ఆ కొత్త నిబంధనకు మూలము క్రీస్తు. ఆ కొత్త నిబంధనలో పరిపూర్ణులుగా మనం ముందుకు సాగింప చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా మనం దూషణ చేస్తున్నాము అని అంటే అర్థం ఏమిటి అని ఆలోచన చేయగలిగితే, ఎవరమైతే కొత్త నిబంధనలో చెప్పినటువంటి ఏ ఆజ్ఞనైనా పాటించకపోతే, ఒకసారి ఆలోచన చేయండి. మనము ఈ పాపం లిస్ట్ లో లేమని మీరు ఎవరన్నా అనుకుంటున్నారేమో. ఒక్కసారి ఆలోచన చేయండి. మనం అందరం ఆ పాపాల్లో ఉన్నాం. చాలా జాగ్రత్త పడాలి మనం. ఎందుకనంటే 2 ఆజ్ఞలు చెప్పాడు ప్రధానంగా కొత్త నిబంధన ప్రకారం. ఏమిటది? పూర్ణంగా దేవుణ్ణి ప్రేమించాలట. ఏమంటే 100% దేవుణ్ణి ప్రేమించే వాళ్ళం మనలో ఎంతమంది ఉన్నారంటారు? 100కి 100 నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను. నా దేవుడు అంటే నాకు అంత పిచ్చి. ఉన్న పాటన నేను ఏం చేయటానికైనా దేవుడి కోసం సిద్ధం అన్నోళ్ళు ఎంతమంది ఉన్నాం మనలో? నెక్స్ట్ రెండవ ఆజ్ఞ ఒకటి ఉంది. నీలాగా నీ పొరుగు వాడిని ప్రేమించు. నిజంగా మనలాగా మన పొరుగు వాడిని ప్రేమిస్తున్నాం మనం? మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటున్నామో, మనకు మనం ఎంత ఖర్చు పెట్టుకుంటున్నామో, మనల్ని మనం ఎంత క్షమించుకుంటున్నామో, మనల్ని మనం ఎంత సమర్థించుకుంటున్నామో, మనల కోసం మనం ఎంత పరిశ్రమ చేస్తున్నామో, కష్టపడుతున్నామో, అదే రీతిగా ఇతరులను దేవుడిలోకి ముందుకు తీసుకురావడం కోసం కష్టపడుతున్నామా? రెండు చేయట్లా. అందుకే దేవుడు అవకాశం ఇస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ లోపు పశ్చాత్తాప పడకపోతే మనం దిద్దుకొని కొత్త నిబంధన మన జీవితంలో కనబరుచుకోలేకపోతే చచ్చేలోపు మనకు కూడా పాప క్షమాపణ ఉండదు. గొప్ప దండనే ఉంటుంది. మర్చిపోకండి ప్రియులరా. ఆయన విషయంలో మనం ఆషామాషిగా తీసుకోకూడదు. యేసు ప్రభు విషయమైనా కూడా వాళ్ళు క్షమాపణ పొందటానికి కారణం ఏంటంటే వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. కానీ పరిశుద్ధాత్మని విషయంలో నిజంగా మనం ఎంత తొందరగా అంటే ఏ కార్యాన్నైనా సరే మనం అంత ఈజీగా ఇప్పుడు ఆత్మ నడిపింపు కాని దాన్ని ఆత్మ నడిపింపు అనుకున్నా, మళ్ళీ చెప్తున్నా, పరిశుద్ధాత్మ కార్యము కాకపోయినా ఒకడు మోసం చేస్తున్నాడు, ఒకడు అన్యాయం చేస్తున్నాడు, ఇది దేవుడి కార్యమే అని చెప్తున్నాడు, ఇది పరిశుద్ధాత్మ నడిపింపు అని చెప్తున్నాడు. అది పరిశుద్ధాత్మని కార్యం కాకపోయినా ఇది పరిశుద్ధాత్మ కార్యమే అని మనం టిక్కు పెట్టినా మనం దోషులమే అవుతాం. ఒకటి పరిశుద్ధాత్మని నడిపింపుతో ఉన్నటువంటి వ్యక్తిని గాని లేదంటే నడిపింపును గాని సంఘాన్ని గాని పరిశుద్ధాత్మనికి అనుగుణంగా బతుకుతున్నటువంటి ఒక ఫ్యామిలీని గాని ఎవరినైనా సరే మనం వ్యతిరేకిస్తున్నాం, వాళ్ళతో ఏకీభవించట్లేదు, లేదా వాళ్ళు చేస్తున్న కార్యాలని దైవ కార్యాలు కాదు, ఏదో వాళ్ళ సొంత కార్యాలో లేకపోతే దెయ్యాలు వాళ్ళు దెయ్యం పట్టింది అని అనుకొని అపార్థం చేసుకున్నా మనకు శిక్ష తప్పదు. పరిశుద్ధాత్మ కార్యాలు కాదు అని అనుకున్నా, పరిశుద్ధాత్మ కార్యాలు కాకుండా నడిపింపు కాని వాటిని ఇదే నడిపింపేమో అన్న భ్రమలో ఉన్న కొత్త నిబంధనను అనుసరించి బతకకుండా మనం కన్ను మూసినా మనల్ని ఎవ్వరూ క్షమించలేరు. ఇది దేవుడు చెబుతున్నటువంటి అక్షర సత్యం ప్రియులారా, గమనించండి. మనలో ఎంత మందిమి ఎంత లైట్ గా తీసుకుంటున్నాం ఈ విషయాలను, ఎంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి వాటిని ఎంత లైట్ గా తీసుకుంటున్నాం ఆలోచన చేయండి. నేను పదే చెప్తూ ఉంటాను, మనకు ఈ జన్మను దేవుడు ఫ్రీగా ఇచ్చాడు, రక్షణను ఉచితంగా ఇచ్చాడు, ఆరోగ్యాన్ని విరివిగా ఇచ్చాడు, అందరినీ లోకంలో ఉన్న భవబంధాలను అన్నిటినీ కూడా ఫ్రీగా ఇచ్చాడు. కానీ పరలోకం మాత్రం నిరూపించుకున్న వాళ్ళదే, దేవుడు చేత అంగీకారం పొందినటువంటి ఆమోద ముద్ర పొందినటువంటి వారికే ఇస్తాడు. సత్క్రియలు ఓపికగా చేస్తూ జీవమును అక్షయతను వెదకు వారికి నిత్య జీవమును ఇస్తాడు దేవుడు అని రాయబడింది కదూ. కాబట్టి దేవ స్వభావంలో పాలిభాగస్తులు కావాలి. దేవుడు అంతటి వాళ్ళం మనం అయిపోవాలి, మన క్రీస్తు అంతటి వాళ్ళం అవ్వాలి. అలాంటి పరిస్థితి, అపోస్తుల్లాంటి బ్రతుకులు మనలో ఉండగలగాలి. అదే ఆత్మ నడిపింపంటే. అలా ఉంటేనే పరిశుద్ధాత్మనికి అనుగుణమైనటువంటి జీవితం అని.
ఈరోజు మన జీవితాలను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎప్పుడు కూడా భక్తి జీవితాన్ని లైట్‌గా తీసుకోకండి. లాస్ట్ టైము చాలా కారణాలను బట్టి నేను క్లాసు విషయంలో గూడా ఎవరికీ నేను చెప్పలేకపోయాను. చాలా బాధపడ్డా. ఏవైనా ఉండొచ్చు. దేవుడి పనిని నిర్లక్ష్యంగా చేయటం అనేది జరగకూడదు. చాలా ప్రమాదం అది. అందుకే చాలా సీరియస్‌గా తీసుకున్నాను. ఇప్పుడు మీటింగ్స్ జరుగుతున్నాయి. జరుగుతున్నా గూడా ఎందుకు రేపైతే అసలు అవకాశమే ఉండదు. కరెక్ట్‌గా ఏదైతే మనం ఆన్‌లైన్‌లో చెప్తున్నామో ఆ టైంకు ఒక అరగంట అటు ఇటుగా జరుగుతుంది కార్యక్రమం. రేపు జరిగే కార్యక్రమం. కాబట్టి ఇప్పుడు మరలా లాస్ట్ వీక్ నేను అందుబాటులో లేకుండా పోయాను మీటింగ్స్ ఉండబట్టి. మళ్ళీ ఇప్పుడు అందుబాటులో లేకుండా పోతే ఆహ్, నన్ను నేను ప్రశ్నించుకోలేను. దేవుడు నాకిచ్చినటువంటి సంఘానికి నేను విషయాలు చెప్పలేను. వాళ్ళను పట్టించుకోలేకపోతే ఎలా అన్నటువంటి ఆ భయం నాకుంది. ఎక్కడో లోకమల్లా పోయి చెప్పేస్తున్నాం బానే ఉంది. దేవుడు మిమ్మల్ని నాకిచ్చాడు గదా! స్థానిక సంఘాన్ని ఇచ్చాడు గదా! వాళ్ళని బాగా చూసుకోగలగాలి గదా! అందుబాటులో ఉండి. సొంత బిడ్డల్లాంటోళ్ళని అర్థం. కాబట్టి ఇలా బయటికెళ్ళినప్పుడు, పోయొచ్చినప్పుడు ఏదో చిన్నమ్మ బిడ్డలు, పెదనాన్న బిడ్డలు అని చెప్తుంటారు చూసారా? దాయాదులని. ఎంతవరకు ఉన్న వాళ్ళు దూరంలో ఎట్లా పోయినా గూడా వాళ్ళు ఎట్లైనా ఆఖరికి మీ దగ్గరికి రావాల్సిన వాళ్ళం కదండీ. కాబట్టి ఈ బాధ్యతలు చాలా అవసరం ప్రియులారా. ఇవన్నీ మహనీయులు మేఘం వలె నీతిమంతులందరూ మన చుట్టూ ఆవరించి మనకు ఎన్నో నేర్పిస్తున్నారు. అవన్నీ మనం మరవకుండా జాగ్రత్త వహించాలి. ఇప్పటిదాకా నాయనా పొరపాటున ఏదైనా నీ నిబంధనలో ఇప్పుడు యేసు ప్రభుల వారి మాటల ద్వారా మనం ఎన్ని మెలకువలు నేర్చుకుంటాం. మరి నేర్చుకుంటున్న దాని ప్రకారం మనం ఎన్ని పాటిస్తున్నాం? ఇందులో పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా ఎన్ని చేసుంటాం? ఆత్మను ఆర్పకుడి అంటే మనం వాళ్ళెవరో పరిచయులు తప్పు చేశారు, పాపం చేశారని అనుకోని వాళ్ళ గురించి అనుకోని మనము చేస్తున్న వాటిని మర్చిపోతామేమో గాని అలా చేయకూడదు ప్రియులారా. కాబట్టి ఇప్పటి వరకు తెలుసో తెలియక ఏదన్నా పొరపాటు చేసి ఉంటే నాయనా నన్ను మన్నించు తండ్రి. ఇక మీదట చాలా జాగ్రత్త వహించి నేను పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా ఆయన్ను దూషించే పరిస్థితులు వెళ్లకుండా, ఆయన్ని వ్యతిరేకించకుండా, ఆత్మను ఆర్పకుండా నేను జాగ్రత్త వహిస్తాను. మనల్ని మనతో ఉండి ఎంతో కాలంగా ఎన్ని తరాలను మొదటి శతాబ్దం నుండి 2000 సంవత్సరాలుగా ఆయన భరించుకుంటూ, సహించుకుంటూ వచ్చాడు. మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడికి దాహం ఎందుకు ఇచ్చి పంపలేదు తెలుసా అండి దేవుడు? ఎవరికైనా ఐడియా ఉందా? యేసు ప్రభులాగా శరీరధారిగా ఎందుకు పంపలేదు దేవుడు పరిశుద్ధాత్ముని? ఎవరికైనా తెలుసా? పరిశుద్ధాత్ముని శరీరం లేకుండా దేవుడు ఎందుకు పంపించాడంటారు? తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలియపరచండి. అందరు లైన్ లో ఉన్నారమ్మా? హలో అన్నా, చెప్పండి అమ్మా. శారీరకంగా మాదిరిని ఇంకా ఆల్రెడీ యేసుక్రీస్తే చూపించేసినాడు కదన్నా. అమ్మా అవసరం ఇక లేదు, శారీరకంగా మళ్ళీ పంపించాల్సిన అవసరం. అందుకనేసి ఆదరణకర్తని ఆ విధంగా ఆదరణకర్తగా పంపించాడు అంతే అన్నా. ఓకే అమ్మా, ఇంకెవరన్నా మిగతా వాళ్ళు చెప్పండి. అంటే అన్న పరిశుద్ధాత్ముడు అందరిలో ఉండి పని చేయాలి కదన్నా, అందుకు ఆత్మస్వరూపిగా పంపించింటాడని నేను అనుకుంటానన్నా. గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శరీరముతో పంపగలిగితే దానికి పరిమితులు ఉంటాయి. యేసు ప్రభుల వారికి పరిమితి కలిగిన పరిచర్యే శరీరంలో ఉన్నప్పుడు. కానీ పరిశుద్ధాత్ముడు 2000 సంవత్సరాలుగా సంఘాన్ని అంతా కూడా నడిపిస్తున్నాడు సర్వసత్యంలోనికి. అలాగే అందరిలో ఉండి నడిపించేటటువంటి పరిస్థితి కలిగినటువంటి ఉన్నటువంటి వాడు కనుక ఆయన ఆత్మగానే దేవుడు ఉంచాల్సి వచ్చింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడే కాదు, మరి ఇంకా రానున్నటువంటి తరాల్లో ఎన్నో వేల సంవత్సరాలు ఈ భూమి ఉన్నంత వరకు కూడా ఆయన నడిపింపు మనకు అవసరం. అది ఆయన శరీరంలో ఉంటే ఆయనకు కూడా పరిమితి. ఎందుకంటే శరీరధారి ఉన్నటువంటి ప్రతి మనిషి ఏమైపోవాలి? చనిపోవాలి, మట్టిలో కలిసిపోవాలి. అటువంటి పరిస్థితి పరిశుద్ధాత్ముడికి ఉండకూడదు. ఆయన ఒక లిమిటెడ్ పరిచర్య పనితో కాదు వచ్చింది. చాలా అసలు లాంగ్ ప్రాసెస్ అనడం కంటే అది ఎవర్ లాస్టింగ్ ప్రాసెస్ లాగా ఉండేటటువంటిది, సదాకాలం నిలిచేటటువంటిది, అందరిలోనే ఉండేటువంటి ఆ స్థితిలో, అందరినీ నడిపించే స్థితిలో, సంఘాలని సంస్కరించే స్థితిలో,
సర్వసత్యంలోని తీసుకెళ్లేటువంటి స్థితిలో ఉండి జరిగించాలి అంటే శరీరానికి అతీతుడైనటువంటి స్థితిలోనే పరిశుద్ధాత్ముడు ఉండాలి. కాబట్టి ఆయనకు శరీరముతో ఈ భూమి మీదకి పరిశుద్ధాత్ముని దేవుడు పంపలేదు. అంటే ఇంతగా ఆయన మన కోసం ప్రాకులాడుతాడు. ఆయనకు మనం పరలోకం వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయనకు వచ్చే నష్టమే లేదు ప్రియులారా. దేవుడికి గాని, యేసుప్రభుకి గాని, పరిశుద్ధాత్ముడు గాని, అపోస్తలులకు గాని, నీతిమంతులకు గాని ఏం నష్టం లేదు. మనం పరలోకం పోతే మనకు నష్టం. వాడు పరిశుద్ధాత్మని అనుసరించి బ్రతకకపోతే మనకు నష్టం. అంతే తప్ప వాళ్ళకేం కాదు. అయినను దేవుడు కన్న పాశాన్ని బట్టి, దేవుడు చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభుల వారు పాటిస్తూ మన కోసం మనం అన్ని విషయాలు ఎన్నిసార్లు మనం ఆయన్ను దుఃఖపరచండి, ఎన్ని రీతులుగా మరి పాపము కవ్వింపు, పాపము చేత కలుగు భ్రమకు మనం లోబడిపోయి పరిశుద్ధాత్మని కలిగి ఉండి కూడా మనం ఎన్ని రకాల పాపాలు చేసి ఉంటామో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అంటే అటువంటి పరిస్థితులకు మనం స్వస్తి పలికి అక్కడతో ఇక మనం ఫుల్ స్టాప్ పెట్టి ఈ జరిగినటువంటి వాటన్నిటికీ మనం క్షమాపణ వేడుకొని దేవుడి సన్నిధిలో మరోసారి అవి జరగకుండా నన్ను బలపరచు, నన్ను నడిపించు తండ్రి, నాకు ఎన్నో నేర్పించావు తండ్రి అని దేవుడి సన్నిధిలో మనల్ని మనం సమాధాన పరుచుకొని మనం పశ్చాత్తాపం దిశగా ముందుకు సాగాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.